హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిషర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి హాట్స్టార్ లో రిలీజ్ అయిన పతాన్ శుక్లా స్టారింగ్ రవీనా టాండన్, డైరెక్టెడ్ బై వివేక్. మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. దో సిరీస్ జోనర్ వచ్చేసి కోర్ట్ రూమ్ డ్రామా అయినప్పటికీ ఇలాంటి జోనర్స్ రీసెంట్ గా చాలా సిరీస్లు అయితే వచ్చాయి. లైక్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన మామ్లా లీగల్ హై కానివ్వండి, హాట్స్టార్ లో రిలీజ్ అయిన ద ట్రైల్ అండ్ ప్రైమ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన మోహన్ లాల్ గారిది నేరు. ఈ మూవీస్ కనుక చూసుకుంటే అటు ఫన్నీగా అండ్ సీరియస్ డ్రామా రెండు కలిపి ఉంటాయి. అండ్ ఈ మూవీ స్టోరీ అంతా కూడా 13-year-old అమ్మాయికి తన ఎగ్జామ్ మార్క్స్ విషయంలో స్కామ్ జరుగుతుంది. అండ్ ఆ కేసుని తాను అలియాస్ రవీనా టాండన్ ఎలా ఫైట్ చేసింది అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, బట్ ఈ మూవీ ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయింది. సో సబ్ టైటిల్స్ అయితే చూడండి. కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీలోకి వెళ్ళిపోతే, స్టోరీ జోనర్ రొటీన్ అయినప్పటికీ ఆ కేసు ఏదైతే ఉందో స్టూడెంట్ మార్క్స్ షీట్ స్కామ్ అనేది, దానివల్ల నెక్స్ట్ టైం అవుతుందని క్యూరియాసిటీ అయితే ఉంటుంది ఆ కేసులో. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే రవీనా టాండన్ గారి రోల్ అయితే లాయర్ గా చాలా బాగా చేశారు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. అండ్ కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీలోకి వెళ్ళిపోతే, స్టూడెంట్ స్కామ్ అనేసరికి ఎందుకో కోర్ట్ రూమ్ డ్రామా ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. లైక్ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి లేదా ఎవిడెన్స్ చూపించే విధానంలో కానీ ఇంకా బాగా గట్టిగా చెప్పుండొచ్చు. అటు సీరియస్ గా ఇంకా వెళ్లకుండా డైరెక్ట్ గా మనకి ఒక మూవీని క్లైమాక్స్ అయితే సేవ్ చేసిందని చెప్పొచ్చు. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి మంచి టైం పాస్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకు ఏమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.